ఒక ప్రభుత్వం ఒక దేశ రాజ్యాంగం యొక్క ఆత్మనే మార్చేయగలదా? ఈ ఒక్క ప్రశ్నతోనే మన దేశ చరిత్రలో అతిపెద్ద న్యాయ పోరాటాల్లో ఒకటి మొదలైంది. ఇది కేవలం కోర్టుల్లో జరిగిన వాదన మాత్రమే కాదు, ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటుకు, దేశానికి ఆత్మలాంటి రాజ్యాంగానికి మధ్య జరిగిన ఒక పెద్ద ఘర్షణ. అసలా కథేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది ఏదో మామూలు గొడవ కాదు. భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన రెండు వ్యవస్థల మధ్య జరిగిన ఒక పోరాటం. ఒకవైపు పార్లమెంట్, మరోవైపు సుప్రీంకోర్టు. ఇది కేవలం చట్టాల గురించిన చర్చ కాదు, మన ప్రజాస్వామ్య పునాదులనే ప్రశ్నించిన ఒక చారిత్రాత్మక సంఘర్షణ. సరే, ఈరోజు మన ప్రయాణంలో ముందుగా పార్లమెంటుకు, రాజ్యాంగానికి మధ్య అసలు సమస్య ఎలా మొదలైందో చూద్దాం. తర్వాత దేశ సరిహద్దుల విషయంలో కోర్టు ఎలా జోక్యం చేసుకుందో తెలుసుకుంటాం. ఆ తర్వాత పౌరుల హక్కులను ఎవరూ తాకలేరు అని కోర్టిచ్చిన సంచలన తీర్పు గురించి చర్చిస్తాం. చివరగా వీటన్నింటినీ పరిష్కరించిన మౌలిక స్వరూప సిద్ధాంతం అనే అద్భుతమైన కాన్సెప్ట్తో ఈ విశ్లేషణను ముగిద్దాం. సరే, మరి మన ప్రయాణం మొదలుపెడదామా? అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. దేశాన్ని నడిపించే నియమాల విషయంలో ఫైనల్ వర్డ్ ఎవరిది? ప్రజలెన్నుకున్న పార్లమెంటుదా, లేక వీటన్నిటికంటే గొప్పదైన మన రాజ్యాంగాన్నిదా? ఈ ప్రశ్నే మన కథకు పునాది. ఇది కేవలం ఏదో చట్టపరమైన వాదన కాదు, మన ప్రజాస్వామ్యం పునాదులనే ప్రశ్నించిన ఒక పెద్ద సంఘర్షణ. ఒకవైపు ప్రజల తీర్పుతో ఏర్పడిన పార్లమెంట్, మరోవైపు దేశానికి ఆత్మలాంటి రాజ్యాంగం. ఈ రెండింటి మధ్య పోరాటం మన దేశ భవిష్యత్తును ఎలా మార్చిందో చూద్దాం. సరే, ఈ మొత్తం కథకు బీజం పడింది బేరుబారీ యూనియన్ కేసుతో 1960లో అన్నమాట. అప్పట్లో నెహ్రూ నూన్ ఒప్పందం ప్రకారం బేరుబారీ యూనియన్ అనే ప్రాంతాన్ని పాకిస్తాన్కు అప్పగించాల్సొచ్చింది. అప్పుడు ఒక పెద్ద ప్రశ్న తలెత్తింది. భారతదేశం తన సొంత భూమిని ఇంకో దేశానికి ఎలా ఇవ్వగలదు? ఇక్కడే సుప్రీంకోర్టు ఒక చాలా ముఖ్యమైన తేడా అని చెప్పింది. చూడండి, మన దేశంలోని రాష్ట్రాల సరిహద్దులు మార్చాలనుకోండి, దానికి ఆర్టికల్ 3 కింద సింపుల్ మెజారిటీ చాలు. అంటే పార్లమెంట్లో సగం కన్నా ఎక్కువ మంది ఓటేస్తే సరిపోతుంది. కాని అదే మన దేశ భూభాగాన్ని వేరే దేశానికి ఇచ్చేయాలంటే అది చాలా పెద్ద విషయం. దానికి ఆర్టికల్ 368 ప్రకారం స్పెషల్ మెజారిటీ కావాలి. అంటే 3/2 మంది సభ్యులు ఒప్పుకోవాలి. చూసారా, దేశ భూమిని వదులుకోవడం అంత తేలిక కాదు అని కోర్టు చాలా స్పష్టంగా చెప్పిందన్నమాట. ఈ కేసులో కోర్టు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పింది. మన రాజ్యాంగ ప్రవేశిక అంటే ప్రియాంబుల్ ఉంది కదా, అది రాజ్యాంగాన్ని రాసిన వాళ్ల మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఒక తాళం చెవిలాంటిది. కాని అది రాజ్యాంగంలో భాగం కాదు అని తేల్చేసింది. అంటే ఏంటి? అది మనకు దారి చూపిస్తుంది, కాని దాని ఆధారంగా మనం కోర్టులో కేసు వెయ్యలేమన్నమాట. ఇప్పుడు కథ భూభాగాల నుంచి మనుషుల హక్కుల వైపు మళ్ళింది. అదే గోలక్నాథ్ కేస్ 1967. పంజాబ్లో ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని భూసంస్కరణలే ఈ కేసుకు కారణమయ్యాయి. ప్రత్యేకంగా ఆస్తి హక్కు చుట్టూ వివాదం నడిచింది. ఈ టైంలైన్ చూస్తే మీకొక సినిమా చూసినట్టే ఉంటుంది. చూడండి, 1951లో శంకరీప్రసాద్ కేసులో పార్లమెంట్ ప్రాథమిక హక్కులను మార్చొచ్చు అని కోర్టు చెప్పింది. 1965 సజ్జన్ సింగ్ కేసులో కూడా అదే మాట మీద నిలబడింది. కాని 1967లో గోలఖ్నాథ్ కేసులో సీన్ మొత్తం రివర్స్. కోర్టు ఏకంగా యూటర్న్ తీసుకుని, లేదు, పార్లమెంటు ప్రాథమిక హక్కులను టచ్ చేయడానికి వీల్లేదు అని ఒక సంచలన తీర్పిచ్చింది. అంటే గోలఖ్నాథ్ తీర్పుతో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మన ప్రాథమిక హక్కులనేవి చాలా పవిత్రమైనవి, వాటిని మార్చడానికి వీల్లేదు, తగ్గించడానికి అసలే వీల్లేదు అని తేల్చేసింది. దీంతో పార్లమెంట్ వర్సెస్ సుప్రీంకోర్టు గొడవ ఇంకా ముదిరింది. ఇక్కడతో ఈ కథ క్లైమాక్స్కి చేరుకుంది. దశాబ్దాలుగా నడుస్తున్న ఈ గొడవకు ఒక ఫుల్ స్టాప్ పెట్టిన చారిత్రాత్మక కేసు కేశవానంద భారతి కేసు. ఈ కేసు నుంచే మౌలిక స్వరూప సిద్ధాంతం లేదా బేసిక్ స్ట్రక్చర్డ్ డాక్ట్రిన్ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ పుట్టింది. సింపుల్గా చెప్పాలంటే పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించొచ్చు, కాని దాని మూల స్వరూపాన్ని అంటే దాని ఆత్మను మాత్రం మార్చకూడదు. మరి మౌలిక స్వరూపం అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. రాజ్యాంగంలో ఎక్కడా ఈ లిస్ట్ రాయలేదు. కాని కోర్టు కొన్ని ఉదాహరణలిచ్చింది. రాజ్యాంగమే సుప్రీమని చెప్పడం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరలిజం ఇవన్నీ అందులో భాగమే. అన్నిటికన్నా ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ లిస్ట్ ఇంతటితో అయిపోలేదు. భవిష్యత్తులో అవసరాన్ని బట్టి
కోర్టు కొత్త విషయాలను కూడా ఇందులో చేర్చవచ్చు. సో ఫైనల్గా ఒక రాజీ కుదిరింది. పార్లమెంట్ ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలో ఏ భాగానైనా మార్చచ్చు. కాని ఒక్క కండీషన్, ఆ మార్పు రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయకూడదు. దీంతో ఈ పెద్ద పోరాటానికి ఒక ముగింపు పలికినట్టయింది. సరే, ఇప్పటిదాకా మనం అధికార పోరాటం గురించి చూశాం. మరి దీనివల్ల సామాన్యుల జీవితాలపై ప్రభావమేంటి? ఇక్కడే వస్తుంది మేనకా గాంధీ కేస్. 1978లో ప్రభుత్వం ఆమె పాస్పోర్ట్ను సీజ్ చేయడంతో ఈ కేసు మొదలైంది. ఈ కేసు ఆర్టికల్ 21కి ఒక కొత్త ఊపిరిపోసింది. పాత రోజుల్లో అంటే ఏకే గోపాలన్ కేస్ టైంలో చట్టం ద్వారా స్థాపించబడిన ప్రక్రియ అంటే ప్రభుత్వం ఒక చట్టాన్ని పాస్ చేసి ఆ రూల్స్ ప్రకారం నడుచుకుంటే చాలు, ఆ చట్టం మంచిదా చెడ్డదా అని కోర్టు పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ మేనకా గాంధీ కేస్ తర్వాత చట్టం యొక్క సరైన ప్రక్రియ అనే కొత్త కాన్సెప్ట్ వచ్చింది. అంటే చట్టం పాస్ అవ్వడమే కాదు, ఆ చట్టం న్యాయంగా సహేతుకంగా కూడా ఉండాలి. అది ఎవరి స్వేచ్ఛను అన్యాయంగా లాక్కోకూడదు. ఇది చాలా చాలా పెద్ద మార్పు. ఈ ఒక్క కేసుతో ఆర్టికల్ 21 పరిధి విపరీతంగా పెరిగిపోయింది. ఈరోజు మనం మాట్లాడుకునే రైట్ టు ప్రైవసీ అంటే గోప్యతా హక్కు దగ్గర నుంచి మంచి పర్యావరణంలో జీవించే హక్కు వరకు ఎన్నో హక్కులకు పునాది ఈ ఆర్టికల్ 21. ఇంత దూరం మనం చేసిన ఈ ప్రయాణం తర్వాత అసలు ఈ మొత్తం కథ మనకి ఏం నేర్పిస్తోంది? ఈ పోరాటాల వారసత్వం ఈరోజు మనల్ని ఎలా కాపాడుతోంది? ఈ దశాబ్దాల పోరాటం ఒక అద్భుతమైన బ్యాలెన్స్ను సృష్టించింది. ఒకవైపు మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకుంది. మరోవైపు రాజ్యాంగం యొక్క ఆత్మను, దాని మూల సిద్ధాంతాలను కాపాడే శక్తి న్యాయ వ్యవస్థ చేతిలో ఉంది. అందుకే మన రాజ్యాంగాన్ని ఒక సజీవ పత్రం అని అంటారు. చివరిగా ఒక్క ప్రశ్న. ఈ మౌలిక స్వరూపం అనేది రాజ్యాంగంలో ఎక్కడ రాసిపెట్టలేదు కదా? మన సమాజం రోజురోజుకి మారుతోంది. అలాంటప్పుడు భవిష్యత్తులో భారత రాజ్యాంగంలో మార్చడానికి వీల్లేని తదుపరి అంశం ఏమై ఉండొచ్చు?